నమస్తే అండి. ముఖ్యంగా ఈరోజు తిరుపతి విషయానికి చూస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో 2019 నుంచి 2024 వరకు జరిగిన అవినీతి కార్యక్రమాలను కూడా బయటకు తీస్తూ ఉన్నారు. అందులో భాగంగా గోవింద స్వామి వారి ఆలయంలో దాదాపు 50 కేజీల బంగారం మాయమైందని చెప్పి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఏంటండి, ఎలా చూస్తారు ఇదంతా కూడా? ఇప్పుడు ప్రజలు చాలా వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కారం అయితే భగవంతుడికి ఇది ఇస్తాము అని చెప్పి ఇచ్చినటువంటి సొమ్ము అంటే అది ఎంతో ప్రేమతోటి భక్తితోటి భగవంతుడికి సమర్పించినటువంటి దానినే ఈ యొక్క ప్రజలు ఆ యొక్క భగవంతుడికి ఇవ్వాల్సిన దానిని వీళ్ళే నైవేద్యంగా వీళ్ళే ఉన్నదాన్ని తినేసేస్తే భగవంతుడు కూడా చూస్తూ ఉన్నాడు అని అనుకుంటానికి లేదు. ఖచ్చితంగా ఒక రోజు అనేటటువంటిది వాళ్ళకు కూడా వస్తుంది. ఆ ఒక్క రోజున ఈ ఏదైతే వీళ్ళు చేసినటువంటి చర్యలపై ఖచ్చితంగా భగవంతుడు వేసేటటువంటి కఠిన శిక్షలని అమలు చేస్తుంది జరుగుతుంది. అదే మానవ మాతృలుగా మనుషులు వేసే శిక్షని పాపమని వదలటానికి ఛాన్స్ ఉంటుంది, కానీ భగవంతుడు వేసే శిక్షకి ఎక్కడ తప్పించుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి వీళ్ళు అందరూ ఖచ్చితంగా ఎప్పుడోకప్పుడు శిక్షని కఠినంగా అనుభవిస్తారు. అంటే కావాలనే కూటమి నాయకులు తిరుపతిని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు, జరగనిది జరిగినట్టుగా చిత్రీకరిస్తూ ఉన్నారు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఈ కూటమి యొక్క ప్రభుత్వము ఏంటంటే మనందరం సనాతన హైందవ సాంప్రదాయకులము అనేది తెలియచేయటం కోసము మేమందరం పనిచేస్తున్నాం. మాకు కూటమి మీరు వేరే మేము వేరు అనేటటువంటిది ఏమీ లేదు. మాకు ఎవరైనా ఒకటే. మేము సనాతన హైందవ ధర్మం ఏదైతే ఉన్నదో హైందువుల ఐక్యత కోసం, దేవాలయాల పరిరక్షణ కోసం, వాటి కోసం పోరాడతాము. వాటి యొక్క శ్రేయస్సుని, వాటి యొక్క అభివృద్ధి కోసమే మా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తున్నాను. అంటే 2019 నుంచి 2024 వరకు కూడా ఎలాంటి చర్యలు ఈ హిందువుల మీద కానీ దేవాలయాల మీద కానీ జరిగాయి? ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతాం? గత ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారు అనే దానికంటే ఏమి చెయ్యలేదు అనేదే చెప్పుకోవడానికి చాలా తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. చిన్న సందులో ఉన్న గుడి దగ్గర నుంచి పైన గుడి వరకు హిందువులపై యొక్క అరాచకాన్ని అతి దారుణంగా ఈ సనాతన హైందవ వ్యక్తులపైన వాళ్ళు చూపించినటువంటిది ఇది. ఎలా చెప్పాలి అంటే చాలా దారుణంగా దయనీయంగా ఈ యొక్క ప్రవర్తనని వాళ్ళు బిహేవ్ చేశారు. కాబట్టి ఈ యొక్క కూటమి ప్రభుత్వం అలాంటి చర్యలకు ఏమీ పాటుపడదు. మేము వాటిల్ని ప్రొటెక్ట్ చేసుకుంటాం కోసమే మేము నిరంతరం పనిచేస్తాము. అంటే మత రాజకీయాలను కూడా పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది, హిందూ మతాన్ని పెద్ద ఎత్తున పైకి లేపుతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. మత రాజకీయం అన్నది గత ప్రభుత్వం ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వము చాలా దారుణంగా, చాలా అసభ్యకరంగా, సిగ్గుచేటుగా చేసింది. వాళ్ళకితో మేము పోటీ పడము, మాకు వాళ్ళతోటి అవసరం లేదు. మేము కేవలం హైందవ సాంప్రదాయం కోసమే మేము ఉంటాము. మత రాజకీయాలు అనేటటువంటిది లేదు. అసలు మతం అనేటటువంటిది ఎక్కడుందండి? 4 వర్ణాలే చెప్పారు, కానీ పూర్వం నుంచి వేదాల నుంచి వచ్చింది. మతము అనేటటువంటిది లేదు. వీళ్ళు క్రియేట్ చేసి వీళ్ళ చర్చులని డెవలప్ చేసుకుంటాం కోసం వాళ్ళ యొక్క వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళని చర్చులని బాగా ఎక్కువగా ఫండ్స్ ఇచ్చి చర్చుల్ని కట్టి ఫాదర్లని హైలైట్ చేసి చేశారు తప్ప మేము ఎవరిని చేయం. మాకు అందరూ సమానమే. మేము భిన్నత్వంలో ఏకత్వం అనుకుంటూ మనందరం హైందవ సాంప్రదాయ కుటుంబీకులుగానే మేము పరిగణించబడతాము. మేమందరం దాని కోణంగానే పనిచేస్తాం. ఎలా అనిపిస్తుందండి? సంవత్సరాలు కావస్తా ఉంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ప్రజలు సంతృప్తిగా ఉన్నారు ఈ పాలన పట్ల? ప్రజలు సంతృప్తిగానే ఉంటారండి. ఎందుకంటే గతంలో చూస్తే పల్లె వెలుగు బస్సు నుంచి ఏసీ బస్సు ఎక్కినంత ఆనందంగా ఉంటుంది. కాకపోతే ఒక్కసారిగా దెబ్బ తగలటం అయితే ఎమ్మటే వితిన్ ఫ్యూ సెకండ్స్లో తగులుతుంది, కానీ మానడానికి ఏ రకమైతే సమయం పడుతుందో ఈ యొక్క ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర అయిందని మనకి 2 సంవత్సరాలు అవుతుంది అని చెప్తారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి నిధుల కొరత, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే సందులో ఉన్న చిన్న గుంటని కూడా పూడ్చలేదు. ఇలాంటి చిన్న చిన్న వాటిల్ని కూడా ముందు చేసుకుంటూ రావాలి. కాబట్టి కొంచెం టైం టేకింగ్ అయితే పడుతుంది. ఖచ్చితంగా ప్రజలు అందరూ బాగోగులు కోరుకుంటూ ప్రజల్ని మంచి దిశలోనే ఈ యొక్క కూటమి ప్రభుత్వం నడిపిస్తుంది.
అంటే ఈరోజు సూపర్ 6 హామీలు అని చెప్పి పెద్ద ఎత్తున కూటమి నాయకులందరూ కూడా మోసం చేశారు. ఖచ్చితంగా 2029 ఎలక్షన్లో ప్రజలే తీర్పుతో వాళ్ళకందరికీ అర్థం అవుతుంది, చాచిపెట్టి కొడతారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. అసలు పొరపాటున కూడా మళ్ళీ కళ్ళలో కూడా ఊహించుకోవద్దని చెప్పండి. వైసీపీ ప్రభుత్వానికి మళ్ళీ ప్రజలు పగ్గం కడతారు అనేటటువంటి విషయం ఎందుకు ఈ యొక్క ప్రజలు చేశారు చెందారు అని అంటే ఒంటెద్దు పోకడతో ఎన్ని కుటుంబాలు కాలరాశారో వాళ్ళకి భగవంతుడికి తెలుస్తాయి, వాళ్ళకి తెలుస్తాయి అంతరాత్మకి. కానీ ఈ యొక్క ప్రభుత్వము నేను ఇందాకే చెప్పాను, దెబ్బ తగలటం ఈజీ, గాయం మానడం చాలా కష్టం. అలాగే ఈ యొక్క తగిలిన దెబ్బల్ని క్రమేపీ స్లోగా అంచెలంచెలుగా వాటిల్ని సరిచేసుకుంటూ మంచి ప్రజా పరిపాలన అందిస్తాము కూటమి ప్రభుత్వంలో అని తెలియజేస్తున్నాను.